నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా పంచాయతీరాజ్ మంత్రి శ్రీమతి అనసూయ సీతక్క, అదేవిధంగా శ్రీహరి గారు, మంత్రి కావటి శ్రీహరి గారు, వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కలిసి సమ్మక్క సారలమ్మ బ్యారేజీని పరిశీలించడానికి పోవడం జరిగింది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు అక్కడ పోయి చేసింది ఏం లేదు, ఒక మాటలో చెప్పాలంటే చూసింది కూడా ఏం లేదు. 33/11 సబ్స్టేషన్ శంకుస్థాపన మాత్రమే చేయడం జరిగింది. దేవాదుల ప్రాజెక్టు 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమ ఉద్రిక్తతను తట్టుకోలేక అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి కడియం శ్రీహరి ఇతరులు కలిసి ఆగ మేఘాల మీద శిలాఫలకాలను హెలికాప్టర్లో వేసుకొని అయ్యగారిని కూడా హెలికాప్టర్లో తీసుకుపోయి గంగారం దగ్గర, ఇప్పుడున్న దేవాదులు కాకుండా గంగారం దగ్గర శిలాఫలకం వేయడం జరిగింది. శిలాఫలకం వేసి 17 నెలలైన తట్ట మట్టి తీయకపోతే ఆనాడు మరి ప్రత్యక్ష నాయకుడిగా నేను అక్కడ గన్పూర్ నుంచి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి దేవాదుల దగ్గర పిండాలు పెట్టి రావడం జరిగింది. అప్పటి వరకు తట్ట మట్టి తీయలేదు. తర్వాత 1 MP అలొకేషన్ కూడా లేదు. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీని, ఆనాడున్న టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక ఏదో చేసినట్టు తూతురు మంత్రం అనిపించారు. తర్వాత 2004-05లో 6,065 కోట్ల అంచనాతో 6,21,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ప్రణాళిక సిద్ధం చేసుకొని 10 సంవత్సరాలు మరి కాంగ్రెస్ పాలనలో నడక నడవడం జరిగింది. అటు తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి నిధులను కేటాయించి తర్వాత ఎస్టిమేషన్స్ అదేవిధంగా అలొకేషన్స్ ఎక్కువ చేసి ఇప్పుడు మొన్నటి వరకు మా బీఆర్ఎస్ ప్రభుత్వము అయిపోయే నాటికి దాని అంచనా దాదాపు 17,500 కోట్ల వరకు పోవడం జరిగింది. దాంట్లో 14,188 కోట్ల రూపాయలు చెల్లించడం కూడా జరిగింది, ఖర్చు చేయడం జరిగింది. మిగతాది ఓన్లీ 10% మాత్రమే దేవాదుల వర్క్ ఉంది ఇప్పటి వరకు, 10% మాత్రమే. అంతేకాకుండా 33,224 ఎకరాల మరి భూసేకరణ జరగాల్సి ఉంటే దాదాపు 30,268 ఎకరాల భూసేకరణ కూడా అయిపోయింది. కేవలము 3,000 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేయవలసి ఉంది. సో ఈ మొత్తం కూడా అయిపోయిన ప్రాజెక్టు. కానీ ఈ 20 నెలల కాంగ్రెస్ అశ్రద్ధ వల్ల, ఎలాంటి ప్రణాళిక లేకపోవడం వల్ల, ఎలాంటి సమీక్షలు లేకపోవడం వల్ల ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండడం, ఉన్న మిషన్లన్నీ కూడా తుప్పుపట్టిపోయే పరిస్థితి, మిషనరీ అంతా కూడా మోటార్లన్నీ కూడా తుప్పుపట్టిపోయే పరిస్థితి. కనీసము మోటార్ల మెయింటెనెన్స్ కానీ పంప్ హౌస్ల మెయింటెనెన్స్ కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. దాంట్లో భాగంగానే మరి ఈ ఏదైతే నిన్న వీళ్ళు పోయారో, ఎవరు బట్టి విక్రమార్క వాళ్ళు పోయిన ప్రాజెక్ట్ బ్యారేజ్ అందులోకే వస్తుంది. ఎక్కడైతే దేవాదుల పంప్ హౌస్ దగ్గర సరిపోయని నీళ్లు లేవనే ఉద్దేశంతో 2018లో రీఇంజనీరింగ్ రీడిజైనింగ్ చేసి కేసీఆర్ గారు దాదాపు 2,121 కోట్లు ఖర్చు పెట్టి సమ్మక్క సారలమ్మ బ్యారేజీని పూర్తి చేయడం జరిగింది. దాదాపు 83 మీటర్ల ఎత్తు, 1182 మీటర్ల పొడుగు,
10 మీటర్ల వెడల్పుతోటి కట్టలే. బహుశా ఇవి చూడడానికే పోయిన, మళ్ళీ క్రాస్ చెక్ చేసి ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో పరిశీలించడానికి పోయిండ్రు. అది 7 టీఎంసీ కెపాసిటీ, దేవాదులకు మరి 5 కిలోమీటర్ల దిగువన ఉంటుంది. బ్యాక్ వాటర్ మొత్తం కూడా మనకు ఎప్పుడు కూడా 24/7 పంపింగ్ చేయడం కోసము మరి సమృద్ధిగా నీళ్ళు అక్కడ లభ్యమయ్యే పరిస్థితి ఉంటుంది. అయితే మీరు అక్కడికి పోయి ఏదన్నా ఇప్పుడు దాదాపు అక్కడ ఇమ్మీడియట్గా ఛత్తీస్గఢ్ తోటి ఎన్ఓసి తీసుకోవాల్సిన అవసరం ఉంది, సిడబ్ల్యూఎస్తో పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్ని తర్వాత ల్యాండ్ అక్విజిషన్ అక్కడ పక్కన ఛత్తీస్గఢ్ వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఉంది. అవేవి మాట్లాడకుండా ఉట్టినే సందర్శించి అక్కడ ఒక సబ్స్టేషన్ మాత్రమే శంకుస్థాపన చేసి రావడం జరిగింది. ఎందుకంటే అక్కడ 240 మెగావాట్స్ విద్యుత్, జల విద్యుత్తు కూడా మరి అక్కడ ప్రొడక్షన్ కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యలో డాలాస్ పోయినప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి ఈ సోలార్ విద్యుత్ ఒప్పందం జరిగింది. దాంట్లో దాదాపు 5,700 మెగావాట్ విద్యుత్తును ప్రొడక్షన్కి తెలంగాణ మొత్తంలో అక్కడక్కడ. దాంట్లో భాగంగా మరి సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ దగ్గరలో మరి గోదావరి తీరంలో 1,500 మెగావాట్ల విద్యుత్తును అక్కడ సోలార్ విద్యుత్తును ప్రొడక్షన్ కోసం కూడా పరిశీలించినట్టు కూడా తెలవడం జరిగింది. సో ఈరోజు దేవాదుల మేము నిధులకు కొరత లేదు, వెంటనే చేసేస్తామని చెప్తున్నారు. కానీ అక్కడ వెంటనే 1,000 కోట్లు ఇప్పుడే మంజూరు చేస్తున్నామని చెప్పేస్తే ఎవరికైనా నమ్మకం వస్తుంది. కనీసము ఎలాంటి రిపేర్లు కూడా నోచుకోలేదు, సమీక్షలు కూడా లేవు. అదేవిధంగా మెయింటెనెన్స్ అస్సలకే లేకపోవడం వల్ల మరి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఫేజ్ 3 6th ప్యాకేజ్లో దేవాదుల ఫేజ్ 3లో సజ్జిపూళ్ళకి మన రామప్ప దగ్గర నుంచి వెళ్ళి 70 కిలోమీటర్ దూరం నుంచి వచ్చి సజ్జిపూళ్ళ సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి. 3 మోటార్లు, ఒక్కొక్క మోటారు 30,000 మెగావాట్ సంబంధించిన 3 మోటార్లు ఉన్నాయి. మొన్న వేసంగి పొలాలన్నీ ఎండిపోతున్నాయి, పంటలన్నీ ఎండిపోతున్నాయని చెప్పి మేము అక్కడ ధర్నా చేస్తే మేఘాల మీద అసెంబ్లీ జరుగుతూ ఉంటే ప్రోటోకాల్ను కూడా పట్టించుకోకుండా హెలికాప్టర్ వేసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కడియం శ్రేయర్ గారు ఊరికొచ్చి మోటార్లను ఆన్ చేసే ప్రయత్నం చేసి, అక్కడ నిజం చెప్పాలంటే సాంకేతిక నిపుణులు కూడా లేరు. వచ్చేసి ఆన్ చేస్తే ఆ మోటార్లు మోరాయించినాయి. రాత్రి 12 గంటల వరకు ఆర్ఈసీ గెస్ట్ హౌస్లో ఉన్నారు. తర్వాత ఫరారై మళ్ళీ వెనుకకు వచ్చారు. తర్వాత 3-4 రోజుల తర్వాత సాంకేతిక నిపుణులు వచ్చిన తర్వాత మేము పోయినాం. చాలాసేపు అక్కడే ఉండి ధర్నా చేస్తామని బెదిరించినాం. మొత్తం మీద మరుసటి రోజే మోటార్లు ఆన్ అయినాయి. మేము మోటార్లు ఆన్ చేసి ధర్మసాగర్ పోయి ధర్మసాగర్లో ఆ గోదావరి తల్లికి సారీ సీర ఇచ్చేసి కుంకుమ గిట్ట చల్లి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఇది తెలుసుకున్న కడియం శ్రేయర్ మళ్ళీ ఎంబడి మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ మోటార్లు ఆన్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. మోటార్లు అయితే ఆన్ అయినాయి, కానీ ఇప్పుడు పైపులు పలిగిపోయినాయి. సో ఇక కథం ఆ పైపులను వదిలేసిండ్రు, ఇటు మోటార్లను వదిలేసిండ్రు. తర్వాత మెయింటెనెన్స్ ఛార్జెస్ ఒక 5 కోట్ల వరకు కావాలంటే అవి కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ఆ రకంగా అంత నిర్లక్ష్యం. ఈరోజు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లా కేసీఆర్కి పేరు వస్తుంది, బీఆర్ఎస్ కట్టి అమలు చేస్తున్న ప్రాజెక్టులను ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా చూపించాలని, వైఫల్యం చెందిన ప్రాజెక్టులుగా చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు అనేక కుట్రలు చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే కాళేశ్వరం కూడా కూలేశ్వరం అని చెప్పేసి అనేక అనుమతులు పొంది తుమ్మిడి హట్టి దగ్గర నీటి లభ్యత లేదు. అదేవిధంగా అక్కడ మహారాష్ట్ర వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు, ఎన్ఓసి ఇవ్వట్లేదు. అదేవిధంగా అక్కడ అడవి ప్రాంతం చాలా మునిగిపోతుంది కాబట్టి దానికి పర్మిషన్ రాదు. ఒక్క పర్మిషన్ కూడా 7 సంవత్సరాల కాలంలో తుమ్మిడి హట్టి దగ్గర ఒక్క పర్మిషన్ కూడా రాలేదు. నీటి లభ్యత కూడా లేదు. అట్లాగే మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టి అక్కడ నుండి మేడిగడ్డకు తీసుకురావడం జరిగింది. మేడిగడ్డ అన్ని అనుమతులు ఒక సంవత్సరంలో 11 అనుమతులు
సిడబ్ల్యూసి నుంచి వెళ్ళి అన్ని రకాల అనుమతులు వచ్చిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అదేవిధంగా దానికోసము నిపుణులు రిటైర్డ్ ఇంజనీర్స్ మొత్తం కూడా ఆమోదించింది. డైరెక్ట్గా మేడిగడ్డ నుండి మిడ్ మ్యాండేర్ కాకుండా అన్నారం సుందిళ్ళ నుంచి వెళ్ళి ఎల్లంపల్లి తీసుకుపోయి ఎల్లంపల్లి నుంచి వెళ్ళి మిడ్ మ్యాండేర్కి తీసుకుపోవాలని వారు సూచించడంతో ఈ 3 బ్యారేజీలు కట్టడం జరిగింది, 15 రిజర్వాయర్లు కట్టడం జరిగింది, 21 పంప్ హౌజులు కట్టడం జరిగింది. అనేక రకాలుగా తెలంగాణలో దాదాపు 22 జిల్లాలకు నీళ్ళు ఇచ్చే దానికి మరి ప్రణాళిక సిద్ధం చేసుకొని దిగ్విజయం చేయడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఇది మహా అద్భుతమైన ప్రాజెక్ట్ అని కూడా చెప్పడం జరిగింది. దాన్ని అట్లా పెట్టేసి ఈరోజు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటారు తుమ్మిడిహెట్టు దగ్గర మేము కట్టి తీరుతామంటున్నాడు. ఎందుకు అంత అంటే మొండిగా? నిజంగా హాస్యాస్పదం అనిపిస్తుంది. ఎలాంటి పర్మిషన్ లేవు, మహారాష్ట్రతో మాట్లాడలేదు. అప్పుడేమో 7 సంవత్సరాల కాలంలో కేవలము 3,700 కోట్లు ఖర్చు పెట్టి అందులో 2,300 కోట్లు అడ్వాన్స్ మొబిలైజేషన్ కింద కాంట్రాక్టులకు ఇచ్చేసి తూతూ మంత్రం ఇచ్చి ఒడగొట్టిన సందర్భం అట్లా ఉంటే, ఇప్పుడు మళ్ళీ తను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు మళ్ళీ అక్కడ తుమ్మడి దగ్గర కడదామని మొండిగా పోయే ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదిపోను మరి రేవంత్ రెడ్డి కింద మరి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడికి శిష్యుడు, ఆయన తొత్తు, ఆయన ఏజెంటు, ఆయన బినామీ, ఆయన అన్ని కూడా ఆయనకి ఎట్లా గురుదక్షిణ చెల్లించాలనే ఉద్దేశంతో కాళేశ్వరానికి రిపేర్ చేయాలి లెక్క. ఎందుకంటే అనేక మోటార్లు గిట్ట ఖరాబ్ అయినప్పుడు వాటిని బాగు చేసుకుంటాం. అట్లాగే మేడిగడ్డలో ఉన్న 85 పిల్లర్లు 2 పిల్లర్లు, మొత్తం మేడిగడ్డ సుందిళ్ళ అన్నారం మొత్తం కలిసి 225 పిల్లర్లు అయితే 2 పిల్లర్లను కనుక మరమ్మతు చేస్తే మనం వాటన్నిటి గోదావరి నీళ్ళను సద్వినియోగం చేసుకోవచ్చు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కిందికి నీళ్లు పోవాలి, అది వడకచెర్లకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతోటే గురుదక్షిణ తీర్చుకోవాలని మరి రేవంత్ రెడ్డి మరి కళ్ళలు కనవే కాకుండా సాటుకు పోయి సంతకాలు చేసి వస్తున్నాడు. 600 ఎట్టి పరిస్థితులు అది మాత్రం మేము జరగనివ్వమని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నీళ్లు 310 టీఎంసీ మాత్రమే. ఇప్పటికే ధవళేశ్వరం ద్వారా వారు 400 టీఎంసీ వాడుకుంటున్నారు. పోలవరం ద్వారా 368 టీఎంసీ నీటిని వారు కేటాయించడం జరిగింది. అంటే వాళ్ళకి అలాట్ చేసిన మొత్తం కూడా అయిపోయింది. మళ్ళీ అదనంగా ఇప్పుడు బనకచెర్లకు 200 టీఎంసీ నీళ్ళ సామర్థ్యంతో కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బనకచెర్ల కట్టడానికి సిడబ్ల్యూసి అనుమతి ఇవ్వద్దు. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీ రామారావు గారి మార్గదర్శకంలో తప్పకుండా మరో పోరాటానికి సిద్ధపడతాం. ఎట్టి పరిస్థితుల్లో బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వద్దని కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. సిడబ్ల్యూసికి తప్పకుండా ఈ విషయాలను కూడా చెప్తాం. సో కాబట్టి ఇదంతా కూడా ఏదో కాంగ్రెస్ దేవాదుల ప్రాధాన్యత అంటూనే ఒక్క పైస కూడా కేటాయించకుండా ఈ సంవత్సరము దేవాదుల ద్వారా ఒక్క చెరువు కూడా నిండలేదు. గణపురం నియోజకవర్గంలో ప్రతిసారి కూడా 96% చెర్లను కూడా దేవాదులతో నిండేది. ఈరోజు కడియం శ్రేరి దేవాదుల సృష్టికర్త అని చెప్పుకుంటాడు. కానీ ఇప్పటివరకు ఒకసారి రివ్యూ చేయలేదు, ఒక్క చెరువు కూడా నింపలేదు, ఒక్క కాలువ పడిపోలేదు. కాలువలు వర్షం నీళ్ళతో తడిచినాయి తప్ప కనీసము ఈ దేవాదుల నీళ్ళతోటి ఒక్క కాలువ కూడా నీళ్లు విడుదల చేయలేదు. మాటలు మాత్రం ఎక్కువ మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళబల్లి మాటలు కట్టిబెట్టి దేవాదులకు వెంటనే నిధులను కేటాయించి వెంటనే పనులు చేపట్టి అన్ని చర్యలు నింపాలని చెప్పేసి హెచ్చరిస్తూ, అట్లా చేయని పక్షంలో తప్పకుండా జిల్లా పక్షాన బీఆర్ఎస్ పార్టీ జిల్లా పక్షాన మరి జిల్లా స్థాయిలో రైతులందరి చేత ధర్నా కార్యక్రమం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ.